అంటే ఆల్మోస్ట్ గౌతమ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ అయితే ఇంకా నాగార్జున గారు కూడా డిస్కస్ చేశారు. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మిమ్మల్ని ప్రేరణ అని అండ్ విష్ణుని అండ్ పృథ్వీని అన్నారు కదా! సో బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక విషయం చెప్పాలనుకుంటే అక్కడ గ్రూపిజం ఉంటుందా? ఇండివిడ్యువాలిటీ ఉంటుందా? ఒకవేళ గ్రూప్ అంటే ఏం చెప్తారు దానికి? అది కరెక్టా? తప్పా? గ్రూప్ ఏంటని అంటే చెప్తారా? ఇప్పుడు 10 మంది ఉన్నాం భయ్య. హ్మ్. ఒక 5గురు రాయల్స్ అని చేశారు. 5గురిని ఓజీని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ. ఒక టాస్క్ పెడతారు. అవును. ఓకేనా? నేను ఎలా ఆలోచిస్తానంటే ఈ టాస్క్ ఎవరికి ఉపయోగం అవుతుంది? హ్మ్. నామినేషన్ ఉన్న వాళ్ళకా? సేఫ్గా ఉండి ఏమైనా పర్లేదు అన్న వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళకి. అది అవతల వాళ్ళ రోహిణి కూడా సపోర్ట్ చేశాను నేను. అవును. ఇట్స్ నాట్ లైక్ దట్ నేను తేజకు సపోర్ట్ చేశా. హ్మ్. చేయలేదని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ టాస్క్. ఆ టైంలో ఎవరికి యూజ్ అవుతుంది అది డిపెండ్ అవుద్ది. చాలాసేపు వాళ్ళు ఇక్కడే వేస్తూ ఉంటే వీళ్ళకే హెల్ప్ అవుతుంది అని ఐ ట్రై టు గివ్ దెమ్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ టు బీ సెల్ఫిష్ కదా. హ్మ్. గ్రూపిజం అంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే నుంచి నేను లాస్ట్ వీక్ దాకా నాకు ఎవరు సపోర్ట్ రాలేదు. హ్మ్. నేను తీసుకోలేదు. నో వన్ సపోర్టెడ్ మీ ఆర్ నో వన్ పుష్డ్ మీ అప్. దేంట్లో కూడా ఐ ఎర్న్డ్ లూజ్ ఆర్ విన్ నేను చేసుకున్నది. నాకు ఒక గేమ్లో వచ్చి ఎవరైనా స్ట్రాటజీలా గేమ్ డీల్ చేయడం నేను చేయలేదు ఎవరితో. వెళ్ళామా దూకామా గెలుస్తామా లేదా సెకండరీ ఆడతా. సో ఇప్పుడు వాళ్ళకి అది గ్రూపిజం అని చేయాలనుకున్నారు. గ్రూపిజం అంటే మేబీ హెల్పింగ్ ఫ్రెండ్ ఈజ్ గ్రూపిజం అంటే ఓకే యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ అ గ్రూపిజం. ఓకే. నా దోస్తుకి నేను సేవ్ చేస్తాను భయ్ ఆబ్వియస్లీ. హ్మ్. అది మీరు సేవ్ చేస్తే దానికి గ్రాటిట్యూడ్ అని పేరు పెడతారు. మేము చేస్తే గ్రూపిజం అని చేస్తారు. మీరు చేస్తే ఇండివిజువాలిటీ అంటారు. మేము చేస్తే ఫేవరిజం అంటారు. హ్మ్. యూ గాట్ మై పాయింట్. మీరు చేస్తే హ్మ్. నిజం, మేము చేస్తే తప్పు. హ్మ్. అదే తప్పు మీరు చేస్తే ఒప్పు. మళ్ళీ ఐ డోంట్ గెట్ ఇట్. దిస్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఇండివిజువాలిటీ. నువ్వు చేసిన తప్పు అయితే నేను చేసిన తప్పు. ఇంకో వ్యక్తి చేస్తే అది కూడా తప్పు. యూ హ్యావ్ టు సీ ఇన్ ద సేమ్ వే. ఒకవేళ చూడాలంటే లేదంటే చూడొద్దు. నీ పాట నువ్వు ఉండు. అదే గ్రూపిజం అనేది ఏదేదో పేరు పెట్టారు కదా, ఇది అవతల వాడి సైడ్ నుంచి కూడా జరిగింది. మనం అది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే బేసిక్లీ ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తా. మీరు అన్నారు కదా అదేంటి లేదు కే బ్యాచ్ అంతా కలిసి ఆడుతున్నారు అన్నారు చాలామంది కన్నడ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అన్నారు. టీ బ్యాచ్ కే బ్యాచ్ ఏంది బ్యాచ్ ఇది బయట అనుకున్నదే దానికి మీరు అది చెప్పారు. చాలా మంది చెప్పారు. నేను ఒకటే చెప్తా. ఐఎమ్ అన్ ఇండియన్. ఇప్పుడు క్రికెట్ టీంలో ఇండియా గెలిస్తే ఎలా ఫీల్ అవుతామో అలాగే ఫీల్ అవ్వండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఇక్కడ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఈ ఫేవరిజం గ్రూపిజం లేదు. ఇప్పుడు నేను గెలవకపోయినా నేను గెలవకపోయి అవతల వచ్చి వేరే వాళ్ళు గెలిచినా ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ స్పోర్టివ్ వే. నేను నించుని చప్పట్లు కొడతా. నాకు అంత ఇది లేదు. ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనేది ఎమోషన్స్ దాన్ వాట్ ఎవర్. ఈ గేమ్ మైండ్ గేమ్ అని ఆడే వాడినైతే నేను ఇప్పటికీ ఎక్కడో ఉండాలి. నన్ను నిజంగా నాకు నా లైఫ్లో. సో ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ బి బ్యాచ్ సి బ్యాచ్ ఇవి లేవు. ఓన్లీ వన్ బ్యాచ్, ఇండియన్ బ్యాచ్. అయిపోయింది. అది మీరు ఫిక్స్ అయిపోండి. అన్ని ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోండి, లేకపోయినా నాకు ఫరక్ పడదు. సింపుల్ వేస్తాను. మీరు ఏ బ్యాచ్ అని అనుకోండి. ఐ డోంట్ కేర్.